డేస్ వెళ్ళి ఎలాంటి ప్రసంగాలు చేసినట్టే మీరు చూసిరు కానీ మాట్లాడలేను లైవ్ లో మొల్దారం కట్టినోడు ఇటే వేయాలి టోపీ పెట్టుకున్నాడు అటే వేయాలన్న లెవెల్లో రెచ్చగొడితే అయితే బీఆర్ఎస్ బీజేపీ మెయిన్ నరేటివ్ సీఎం గారు బ్రేక్ చేసిందంటే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ లో ఎలక్షన్కి వెళ్తుంది రెండు చెప్పారు. నేను కాళేశ్వరంది అసెంబ్లీలో తీర్మానం చేసిన కిషన్ రెడ్డి నాకు ఛాలెంజ్ చేసిండు నువ్వు నాకు సిబిఐకి పంపిస్తే 1 hour లో నేను ఎఫ్ఐఆర్ చేపిస్తా అంటే పంపించి కూడా 2 నెలలు అయిపోతుంది నువ్వేం యాక్షన్ తీసుకోలే అండ్ కేటీఆర్ ఈ కార్ రేస్ లో అరెస్ట్ చేయడానికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి గవర్నర్ దగ్గర ఫైల్ పెట్టి చూసుకున్నారని ఒక మీడియా సమావేశం పెట్టి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. అదే కదా సార్, అందుకే అన్ని రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కోసం పంపిస్తే వాళ్ళిద్దరు ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఆలోచించండి ప్రజలారా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంది ఆ నెరేటివ్ స్టార్ట్ చేసిన తర్వాత బండి సంజయ్ ఇచ్చిన ప్రసంగాల వల్ల బీజేపీ ఓటు బీఆర్ఎస్ నుంచి విడదీయబడ్డది. విడదీయబడ్డప్పుడు వాళ్ళకి 14% రావాల్సింది 9% వచ్చింది. ఇంకా 5% బీఆర్ఎస్ క్యాడ్ అయింది. మీకు 38 అది ఇటు రావాలి. సో ఇంకా దాన్ని కనుక పెరుగుంటే అంటే బీజేపీది ఓట్ షేర్ తగ్గి వేరే ఎలక్షన్ వాళ్ళు ప్రీపోల్లో ఇచ్చినట్టు వేరే సర్వే సంస్థలు ఇచ్చినట్టు ఇంకా బీజేపీది తగ్గితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుండే. సీఎం గారు స్ట్రాటజీలో ఏం చేశారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కావద్దు. బీజేపీ ఓట్ షేర్ తగ్గిందంటే ఒక బీజేపీ ఓట్ షేర్ పెరుగుంటే ఎఫెక్ట్ కాంగ్రెస్ పై పడేది బీఆర్ఎస్ పై పడేది మనకు కనిపిస్తుంది కదా క్లియర్ గా. ఓటు డైవర్షన్ అనేది 38% ఏదైతే బీఆర్ఎస్ కి వచ్చిందో అది బీజేపీ ఓటుని కలుపుకొని ఉన్నది. మీరు హిస్టారికల్ ప్రీవియస్ ఓటర్ డేటాబేస్ లో కూడా చూస్తే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఎలక్షన్ లోనే కొంత బీజేపీకి డిపాజిట్ వచ్చింది. గతంలో 1,82,000 ఓట్లు పోలైతే 25,000 వచ్చినాయి. ఇప్పుడు 1,92,000 పోలైనాయి. ఎందుకు డిపాజిట్ కోల్పోయింది ఇక్కడ అంటే బీజేపీకి డిపాజిట్ ప్రతి ఎంపీ ఎలక్షన్లో సెకండ్ ప్లేస్ వాళ్ళదే. కమింగ్ టు లోకల్ బాడీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి చెప్పేది ఎమ్మెల్యే ఎలక్షన్ 2014 చూద్దాం. 2014లో టీడీపీ పోటీ చేసింది, బీజేపీ టీడీపీ పొత్తులో ఉన్నది. మాగంటి గోపీనాథ్ పోటీ చేసిండు, మంచోట్లే వచ్చినాయి. అప్పుడు దత్తాత్రేయను గెలిపించారు, అప్పుడు కూడా బీజేపీ లీడ్ అక్కడ. అండ్ కమింగ్ టు 2018 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ గోపీనాథ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు, ఆయననే గెలిచిండు. అప్పుడు బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. అప్పుడు 9,000 ఓట్లే వచ్చినాయి, 12,000 సంథింగ్ ఓట్స్ వచ్చినాయి. దాని తర్వాత 2019 పార్లమెంట్ ఎలక్షన్ కిషన్ రెడ్డికి లీడ్ ఇచ్చింది. అప్పుడు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నట్టు 19 చెప్తున్నా 6 నెలల గ్యాప్ వచ్చింది కదా. 19 పార్లమెంట్ ఎలక్షన్ లో లేదు. అండ్ కమింగ్ టు జనరల్ ఎలక్షన్ 2024 మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు దారం నాగేందర్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, కిషన్ రెడ్డి పోటీ చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది జూబ్లీ హిల్స్. అండ్ బీజేపీకి అక్కడ సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే వాళ్ళు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళ సెక్యూర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఉంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎలక్షన్ అండర్స్టాండింగ్ లో ఎండి మనం చెప్పడం కాదు. ఆయన ఎవరు మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఒక బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, రాజాసింగ్ ఆరోపించిండు. మిగతా లీడర్లు అంతా చెప్పారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 5 రోజుల్లో బ్రేక్ చేయగలిగిండు. అండ్ బండి సంజయ్ ప్రసంగాలు కూడా ప్లస్ అయ్యి పర్ఫెక్ట్ గా వచ్చింది. అంటే ఇంచుమించు మా ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తే లీడ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. బీజేపీ ఇంకా కూడా గెయిన్ అవ్వాలా. బీజేపీ కనుక నిజంగా సీరియస్ ఫైట్ తీసుకుంటే ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీసుకున్న లాంటి ఫైట్ తీసుకున్నా, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లాంటి ఫైట్ తీసుకున్నా, పార్లమెంట్ ఎలక్షన్ లాంటి ఫైట్ తీసుకున్నా బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ జరిగింది. కాసేపు బీజేపీ ఫ్యాక్టర్ పక్కన పెడితే ఈ రోజు కూడా ఇదే టైంలో బీహార్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఉత్సాహం బీహార్ మీద కాన్సన్ట్రేషన్, జూబ్లీ హిల్స్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు. సో జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు పార్టిసిపేట్ చేయలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చి పెద్ద ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. ఒకరోజేమో వచ్చి బండి సంజయ్ వెనకాలన్నారు అంతే. ఆయన అరవింద్ ధర్మపురి రాలేదు, తర్వాత ఎస్టీ కాన్స్టిట్యూన్సీ నగేష్ గారు రాలేదు. సో ఎవరు పెద్దగా పార్టిసిపేషన్, రఘునందన్ రావు రాలేదు, ఎవరు వచ్చి పార్టిసిపేట్ చేయలేదు. పెద్దగా పార్టిసిపేషన్ చాలా తక్కువ. సింపుల్ గా మనము టికెట్ ఇచ్చినప్పుడే చెప్పొచ్చు అన్న. మేము ఆ ప్రీపోల్ సర్వేలో కూడా చెప్పినాం. September 15th రోజు మేము పార్టీ వాళ్ళగా సర్వే ఇచ్చినాం. అప్పుడు 23% బీజేపీకి వచ్చింది. సో ట్రయాంగిల్ ఫైట్ కనిపించింది. ఎంఐఎం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని అప్పటికి లేదు. ఎంఐఎం ఓన్లీ 6% ఓట్ షేర్ ఉండే. సో వీళ్ళు అప్పుడే కరెక్ట్ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గరనే వీళ్ళు కుమ్మక్కయ్యారని తెలిసిపోయింది. వీళ్ళు క్యాండిడేట్ సెలక్షన్ కరెక్ట్ గా చేసి ఉంటే అప్పుడే ట్రయాంగిల్ ఫైట్ క్రియేట్ అయ్యేది. సో అప్పుడే కాంప్రమైజర్ చేసినటువంటి క్యాండిడేట్స్ దీపక్ రెడ్డి కొంచెం స్ట్రాంగ్ ఏమో. సో అక్కడ చాలా పేర్లు వినిపించినాయి. ఇప్పుడు దత్తాత్రేయ కూతురికి ఇచ్చుంటే వేరేలాగుండేది, యాదవ్ ఓట్ బ్యాంక్ చీలేదు. అండ్ అప్పుడు మనకు జరిగిన చర్చలలో మనం చూసుకుంటే వాళ్ళు కనుక సీరియస్ ఫైట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఒకసారి నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు, పిసిఆర్ నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు, ఒకసారి ప్లే చేయండి.
రైట్, ఒక్కసారి నవీన్ గారు కూడా మాట్లాడుతున్నారు, అది ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ లో సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క రౌండ్ అంటే ఒక్క రౌండ్ కూడా లీడ్ చూపించలేకపోయింది. ఇన్ని రౌండ్స్ వాళ్ళు ఇన్ని డివిజన్స్ లో చాలా అద్భుతంగా ప్రచారం చేశారు కదా, అది తేడపోయింది. ఇప్పుడు మరి కేటీఆర్ ప్రసంగం, కేటీఆర్ స్పీచెస్ అక్కడ రిఫ్లెక్ట్ చూపి. మీరు బాహుబలి సినిమా చూస్తుంటారు, లాస్ట్ లో త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు త్రిశూల వ్యూహం వేసుకొని ఒక్కసారి ఇట్లా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ సేనలన్నీ చెల్లాచెదరైపోయినాయి. నేను నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా చూసిన ప్రతి క్లస్టర్లో ఉన్న బీఆర్ఎస్ సైన్ ఉన్న కాలనీ లీడర్ కావచ్చు, గల్లీ లీడర్ కావచ్చు, డివిజన్ లెవెల్ లీడర్ కావచ్చు, అందరినీ వాళ్ళ వైపు తిప్పుకున్నారు, వాళ్ళని హ్యాపీ చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకున్నారు. అప్పుడు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ కిందికి కనెక్ట్ అయ్యి ఆ లీడర్లను కనీసం మళ్ళీ రిటైన్ చేసుకునే పని కూడా చేయలే. మీరు 11వ తారీఖు ఎలక్షన్ జరిగితే 10వ తారీఖు రోజు మన బేగంపేటలో టూరిజం ప్లాజాలో మొత్తం బూత్ లెవెల్ ఏజెంట్లను తీసుకొచ్చి అక్కడ ట్రైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అవును, దాంట్లో సగం మంది బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారంటే తర్వాత విషయం ఇందాక బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నదే, సో మా బూత్ ఏజెంట్లను కూడా క్యాప్చర్ చేసింది కాంగ్రెస్ అని చెప్తున్నారు. అవును, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లను కూడా కాంగ్రెస్ క్యాప్చర్ చేసిందట. సో ఎంత ఎలక్షనీరింగ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ విషయంలో అర్థం చేసుకోవచ్చు. సో ఇంద్రశోభన్ గారు, సో మీకు మెజారిటీ వస్తే వచ్చిందేమో కానీ పబ్లిక్ లో మాత్రం ఇప్పటికి మీరు చూడండి, ఈ లైవ్ లో మనం కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వైపే ఓటేస్తున్నారు. సోషల్ మీడియా చాలా పర్ఫెక్ట్ ఉంది వాళ్ళ వైపుగా. సో ఈ ఎలక్షన్లో కూడా మీపై ఎక్కువ గెలిచారనే దానికంటే కూడా డబ్బులు పంచిరనో లేకుంటే చీరలు పంచిరనో ఇటువంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్స్ చూడండి, బీఆర్ఎస్ వాళ్ళకి నవంబర్ గండం ఉందంట. నేను ఎందుకు అని అంటే వాళ్ళు జరిగిన 2020లో ఒక బై ఎలక్షన్ జరిగింది, దుబ్బాక ఓడిపోయినారు. 2021 బై ఎలక్షన్ జరిగింది, హుజూరాబాద్ ఓడిపోయింది. 2023లో బై ఎలక్షన్ జరిగింది, 2023 22 యా సో సేమ్ అంటే నవంబర్లో జరిగిన మునుగోడు గెలిచారు వాళ్ళే. జరిగిన ఎన్నికలన్ని వాటికో అది ఆపాదించాల్సిన చెప్పాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీలో ఉండి అది మొత్తం పోయింది. సో అధికారంలో ఉండి చేయడానికంటే ఒకటి ఏం చెప్పాలంటే, ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నటువంటి వాడికి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. సో ఇక ఎన్నికల ప్రక్రియ అంటే అన్ని చేయాలి, అన్ని చేయాల్సిన అవసరం ఉంది. బట్ కేసీఆర్ని మించిన అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోల్ మేనేజ్మెంట్ అయినా, ఈ విటమిన్ మనం చెప్పుకున్న ఇంతసేపు మాట్లాడే ఇన్ని విషయాల్లో అట్లా వాళ్ళని వాళ్ళకన్నా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అందులో చాలా దిట్ట. అందరికన్నా ముందే ఫస్ట్ పైసలు పోతాయి, తర్వాత నెక్స్ట్ క్యాడర్ పోతుంది, వాళ్ళు పనిచేయడం మొదలు పెడతారు. మాగంటి గోపినాథ్ చనిపోయిన డే 1 నుంచి వాళ్ళ యొక్క ఏమంటారు సంతాప సభల నుంచి మొదలు పెడితే లాస్ట్ దాకా డబ్బులతోనే నడిపిరు వాళ్ళు మొత్తం వ్యవహారం కూడా. సో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నోనికి లోకల్ బూత్లలో కూర్చున్న బూత్ ఏజెంట్ లేడంటే నీ లీడర్షిప్ ఏందో అర్థమైపోయింది ప్రజలకి. ఇప్పుడు రాజనీతి